దొంగలు పాడగాను ఏం దొంగలో ఏమో రోడ్డెంట పోతుంటే పుట్టుక్కున పుస్తలు తెంపుతున్నారు. ఇంటిల్లి పాదితోని ఎటన్నా పోతే బీరువాలు ఖాళీ చేస్తున్నారు. బందబస్తుగా ఉండే బ్యాంకులకు కూడా కన్నం వేస్తుర్రు. దేవుని గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. ఇక ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఆఖరికి సర్కార్ ఆఫీసులకు పొతం పెడుతుర్రు దొంగలు. మరి గా దొంగలెవల్లో కానీ సర్కార్ ఆఫీసులలో సమాచారం అంతా ఉండే కంప్యూటర్లు కాగితాలే ఎత్తుకొని పోతుర్రు. ఇక చూడుర్రి. సామాన్ల కంటే సమాచారం మస్తు ఇలువైంది అంటుంటారు చాలా మంది. అందుకే కావచ్చు దొంగ బదమాషగాళ్ళు సామాన్లు ఇడిచిపెట్టి ఇప్పుడు సమాచారం దొంగతనం చేసే పనిలో పడ్డారు. సర్కార్ ఆఫీసులలో సమాచారం అంతా ఉండే కంప్యూటర్లు ఎత్తుకపోయినరు. ఇక చూడర్రే, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలున్న నీటిపారుదల శాఖ ఆఫీసుకి ఇది. ఐతారం రాత్రి దొంగలు పడ్డారు. తాళం విరగొట్టి లోపటున్న 5 కంప్యూటర్లు, ఇంటర్నెట్ గడ్డ, ఇంకేవో సామాన్లు ఎత్తుకపోయిర్రాట. బీరువా వలగొట్టి ఫైళ్లు కూడా తీసుకుపోయిర్రాట. ఆఫీసర్లు పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే వాళ్ళొచ్చి ఎట్టెట్ట అయింది ఏంది అనేది చూసుకున్నారు. ఇక నీటిపారుదల శాఖ ఆఫీస్ అంటే ప్రాజెక్టుల వివరాలు, పనికొచ్చే వివరాలు, పైసల వివరాలు, ఉద్యోగుల వివరాలు అన్నీ ఉంటాయి. ఇవాళ రేపు పేపర్ల మీద కంటే ఎక్కువ సమాచారం కంప్యూటర్లలోనే ఎక్కువ నిల్వ చేస్తున్నారు. అంటే ఇక ఇప్పుడుగా సమాచారం అంతా పోయినట్టే అన్నట్టు. పాడై ఆఫీసులో సీసీ కెమెరాలు లేవా అంటే ఎప్పటి నుంచో పని చేస్తలేవా అన్నట్టు చెప్పిర్రట ఆఫీసర్లు. మరి కంప్యూటర్లు ఎత్తుకపోయిన గాళ్ళు అట్టుపుట్టుగా లేవోలో కానీ జల్దిగానే దొరకబడతామన్నారట పోలీసు వాళ్ళు. ఏలి ముద్దేర్లు కూడా తీసుకున్నారట. అన్నేమో కానీ గీ నడమ దొంగలంతా కరీంనగర్ జిల్లా సర్కార్ ఆఫీసుల మీదనే పడుతున్నారు. మరి అదేమి ఇచ్చంతరమో ఏమో. 2-3 దినాల కింద రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంప్యూటర్లు ఎత్తుకపోయినరు. ఆఖరికి కలెక్టర్ ఆఫీసులో కూడా దొంగతనం అయిందట. మరి సూటి పెట్టి సర్కార్ ఆఫీసులకే దొంగలు పోతం పెడుతున్నారంటే వెనుక ఏందో పెద్ద మతలబే ఉన్నది అనుకుంటారు చాలా మంది.